వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లే బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని జరుగుతున్న ప్రచారం, ఆయన అభిమానులు కార్యకర్తలు చెబుతున్న తీరు మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. గత కొంతకాలంగా బొత్స సత్యనారాయణ ఆరోగ్యం పెద్ద బాగుండలేదని తెలుసు మనకి. గత వారం 10 రోజులు జరుగుతున్న చర్చలు, ఒత్తిడి ఓ రకంగా మండలిలో బొత్స సత్యనారాయణ ప్రశ్న వేసి సమాధానం చెప్పలేక వెళ్ళిపోతున్న తీరు. ప్రశ్న అడుగుతున్నారు, అధికార పక్షం సమాధానం చెప్పేలోపే పారిపోతున్నారు. ఇంకో పక్కన బయట నుంచి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి, ఇవన్నీ తట్టుకోలేక బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్యం గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ గురించి, బొత్స అభిమానుల వ్యాఖ్యల గురించి ఎట్లా వస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బొత్స సత్యనారాయణ గారు నాకు కూడా తెలుసండి. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యాడంటే కన్నా ఆయన అతి విధేయతే ఆయనకి ఈ పరిస్థితి తీసుకొచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆర్థికంగా కూడా ఒక వెనుదన్నుగా నిలిచిన వ్యక్తి. తర్వాత అట్లాగే ల్యాంకో హిల్స్ రాజగోపాల్, వీళ్ళంతా కూడా అంతర్గత సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి. లగడపాటి రాజగోపాల్ వీళ్ళంతా గ్రూపు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టైంలో వీళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా రెండో కంటికి తెలియకుండా ఆయన్ని వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తులు. ఆ అభిమానం సత్యనారాయణ గారికి, బొత్సాకి ఇప్పటికీ ఉంది. అసలు తను వయస్సుకి మించి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా సరే ఆయన్ని ఒక మంచి ఈ స్థితిలో ఉంచాలని తన ఆత్మను కూడా సముదాయించుకుని పార్టీలో కొనసాగుతున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధి విధానాలు కానీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ బొత్సాకి మింగుడు పడని అంశాలే. కానీ అది చెబితే జగన్మోహన్ రెడ్డి గారు వినే మనిషి కాదు. కొన్ని సందర్భాల్లో ఈయన ఉద్యమ పిలుపులు ఇచ్చినప్పుడు కూడా నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, నేను రాలేను అంటే, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళానంటే, అప్పుడు ఒకసారి వెహికల్లో జీప్ మీద, ఓపెన్ జీప్లో వెళ్తా ఎండాకాలంలో కుప్పకూలిపోయాడు. తర్వాత దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం బొత్స గారికి ఫేషియల్లో ఇది వచ్చింది, పెరాలసిస్ లాంటిది. అప్పుడు కేర్ హాస్పిటల్లో ఆయన చాలా సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆయన పూర్తి ఆరోగ్యం కోలుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయాల్లో ఆయన కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి, ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ఆయన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సిల్లో మన పార్టీ అల్లరి అంటే ఏదో ఒక రకమైన గలాబా సృష్టించడానికి నువ్వు ముందుండాలి, దాన్ని ప్రోత్సహించాలి, నువ్వు చెయ్యాలి అని అంటే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన మానసిక సంఘర్షణకి గురవుతున్న విషయం మనం కౌన్సిల్లో ఆయన ప్రవర్తన ద్వారానే అనేక సార్లు చూసాం. అనేక అంశాల్లో తడబడుతున్నాడు ఆయన. చెప్పడానికి మొన్న చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అన్నాడు. తర్వాత అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ ఉందనే పరిస్థితికి తీసుకొచ్చారు. తర్వాత హిందాపూర్ ని తీసుకొచ్చి హెరిటేజ్ ఒక అనుబంధ సంస్థని, కో కంపెనీ అని మాట్లాడాడు ఆయన. తెలుసు ఆయనకి, కానీ తెలిసి మాట్లాడక తప్పని పరిస్థితి. తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని లోనికి వెళ్ళమంటాం. తర్వాత ఈ సభ్యులు వెళ్ళి నిన్న సోము వీర్రాజు గారిని కొట్టబోవటం, అది పెద్దల సభ అని తెలుసు. బొత్స సత్యనారాయణ గారు వయసులో పెద్దాడు, కానీ ఆయన చేస్తున్న సావాసం ఏమో జగన్మోహన్ రెడ్డితో. జగన్మోహన్ రెడ్డి స్పీడ్కి, ఆయన ఆలోచన విధానికి పొంతన కుదరట్లా, కానీ చేయికి తప్పట్లేదు. ఎందుకంటే మరి ఆయన కింద చేనాడు శివుడు బుక్కాడైనా చెప్పినట్టు వినాలి. కూలాడికి పెద్ద అక్కడ లేదు. బొత్స సత్యనారాయణ గారు ఆ విధంగా మానసిక సంఘర్షణ పడుతున్న అంశాన్ని అనేక మంది ప్రజలు కూడా ఈ ప్రసార మాధ్యమాల్లో ఆయన పడుతున్న ఇబ్బందిని చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా అక్కర్లేదు. మేము ఎట్లాగో అసెంబ్లీకి వెళ్ళటల్లా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నావు, నీ నోటెమ్మటే ఏదొచ్చినా కానీ అక్కడ కనీసం కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ ఉందని అనిపించడానికి, వైఎస్ఆర్సీపీ ఉందని ఎందుకు అనిపించాలంటే ప్రజల్లో మనం ఏది మంచి పని అయితే చేయలేము. ఇక ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు లడ్డు అపచారం మీద చర్చ పెడదాము, చర్చ పెడితే నేను అన్నిటికీ సమాధానం చెబుతానని చెబుతుంటే ఆయన అంటాడు, నేను మొన్న అసెంబ్లీలోంచి వెళ్ళిపోతూ ఈ అధికార పార్టీ లడ్డు అంశం మీద చర్చకి భయపడుతుందని మాట్లాడుతూ వెళ్తున్నాడు. బొత్స గారు ఆయన మానసిక అంటే ఆయన ఆలోచన విధానం అది కాదు. కానీ ఆ రోజు అక్కడ రికార్డ్ చేయించడం కోసం మాట్లాడాడు. వాళ్ళే ప్రతిపక్షం కన్నా అధికార పక్షం వాళ్ళే చెబుతున్నారు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన అపచారాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎప్పుడు గతంలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ఇంత పవర్ పాయింట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆయన ఎప్పుడు ఇవ్వలా, అంత అవసరం పడలా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఒక హత్యా కేసులో, వివేకానంద రెడ్డి గారి హత్యా కేసులో
మొదటి ముద్ద ఆయన చెప్పిన రోజున కూడా ఆయన స్పందించలా. జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ పిల్లగాడు అన్న అంచనా మీద వదిలేశాడు. కానీ మొన్న వీళ్ళు చూపించినటువంటి దాష్టిక పద్ధతిలో చేస్తున్న విమర్శలు ఆయన్ని క్షమాపణ చెప్పమంటున్నారు. లడ్డు అపచారం చేశావు నువ్వని, దేవదేవుడు కలియుగ దైవానికి అపచారం చేశాడని ప్రచారం చేస్తున్నారు. భక్తులకు కూడా మానసికమైన వ్యధ కలిగింది ఏది లడ్డు అపచారంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు కనుక క్షమాపణ చెబితే ఆ తప్పు ఎవరు చేసినట్టు అవుతుందండి? ఎవరు చేసినట్టు అనుకుంటారు? ప్రభుత్వం చేసినట్టు అనుకుంటారు. కాబట్టి మన సిట్ నివేదికను తర్వాత ల్యాబొరేటరీ సంబంధించినటువంటి నివేదికలు అన్నిటినీ ప్రతిదీ ఆ కంపెనీలు ఎవరెవరు సప్లై చేశారు, ఎంత సప్లై చేశారు, వాళ్ళు వాడిన పదార్థాలు ఏంటి, వాళ్ళు తయారు చేసిన విధానం ఏంటి, తర్వాత వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అమ్మిన కంపెనీలు సరఫరా చేసిన ఏంటి, ఈ పామోలిన్ను రకరకాల కెమికల్స్ బీటా కెరటిన్ ఎన్నో, ఒక రకంగా నిజానికి అది ఒక ఆటం బాంబు తయారు చేయడానికి ఉపయోగించాల్సిన అన్ని కెమికల్స్ కలిపారండి లడ్డూకి. స్వామివారికి కూడా అదే నివేదన. ఇప్పుడు బొత్స గారి దగ్గరికి వచ్చేటప్పటికి బొత్స గారి ఆయన అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో ఆయన మానసిక సంఘర్షణకి గురవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూశారండి. ఆయన ఆ మానసిక సంఘర్షణ లోనవుతానే మొన్న ఒక మాట కూడా అన్నాడు ఆయన, మీరు చిల్లర దొంగలు పట్టుకుని పెద్ద గజ దొంగలు వదిలేస్తానని కూడా అన్నాడు ఆయన. ఏ అంశం మీద? ఇది ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా ఆయన ఆపుకోలేక మనసులో మాట బయటకు వచ్చేసింది. మీరు ఎంతసేపు చిల్లర దొంగలు అరెస్ట్ చేయాలి? అవును, ఆ 36 మంది మీద పెట్టిన కేసులు కాదు, అసలు గజ దొంగను అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ చేస్తే సరిపోద్దని బయటపడ్డాడు ఆయన. బయటపడతాడు. ఆయనకి కొంత మానసికంగా నలుగుతున్నాడు మనిషి, నలిగిపోతున్నాడు. అన్నీ కూడా ఆయన మా ఆలోచన విధానానికి భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. అది ఇంకోటికి ఇట్లా ఉండగా కాపు సామాజిక వర్గంలో కూడా చాలామంది విఘ్నులు మేధావులకు ఒక ఇదేం వచ్చిందంటే ఒక అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకుల్ని ఉపయోగించుకుని వాళ్ళని అబాస్ పాలు చేస్తున్నాడు, అప్రతిష్ట పాలు చేస్తున్నాడు, కుటుంబాల్లో కూడా కలహాలు సృష్టిస్తున్నాడు అన్న అభిప్రాయం కూడా వచ్చింది. ఇక్కడ ఇంకొక ప్రచారం కూడా ఉంది సార్. బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విజయమ్మని విమర్శించాడు తీవ్రంగా ఆయన. అవును, అది మనసులో పెట్టుకుని కావాలని చెప్పి ఇప్పుడు ఈ పదవిలో కూర్చోబెట్టి అబాస్ పాలు చేస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది. అదే చెప్పే కదా, అది అబాస్ పాలు చేస్తున్నాడండి. అది ఆ సామాజిక వర్గంలో పెద్దలకి వచ్చింది. కుటుంబాల్లో కలహాలు చూసినాడు, వాళ్ళ ఆరోగ్యంతో. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి మొన్న ఏఐజీ హాస్పిటల్కి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగా, మళ్ళీ మొన్న ఆయన్ని కెలికి బయటికి తీసుకొచ్చాడు ముద్రగడ పద్మనాభం. వాళ్ళ అమ్మాయి కూడా చెబుతుంది ఆయన ఆరోగ్యం బాగాలేదని. ఆయనకి ఇతరుల ఆరోగ్యంగా. తర్వాత అంబటి రాంబాబు గారితో ఆ బూతులు తిట్టించిన వ్యక్తి ఆయన జైల్లో ఉండగా కూతుళ్లతో కులం కుంపట పెట్టించాడు, కుల ప్రస్తావన తెప్పించాడు. వాళ్ళు ఇచ్చిన నోట్స్ చదివింది అమ్మాయి, వాళ్ళు ఫీడ్ చేశారు నువ్వు ఈ మాటలు మాట్లాడమని. అది నిజానికి అంబటి రాంబాబు గారు అసలు కుల ప్రస్తావన మీద జరగల ఘర్షణ. ఇదే అక్కడ లడ్డు ఇదే ఫ్లెక్సీల మీద తగాదాలో ఆయన బూతులు మాట్లాడాడు. అట్లా ప్రతి కుటుంబంలోనూ కుంపట పెట్టాడు. ఇప్పుడు అది ఆ కుంపటిని ఆర్పటం రాంబాబు గారి వల్ల అవుతుందా? నోటి నుంచి మాటలు బయటకు వచ్చేసింది. అట్లా ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక చిచ్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు రాంబాబు గారి కన్నా కూడా రాంబాబుని పక్కకు పెట్టి రాంబాబు గారి కూతుర్ని రాజకీయాల్లో ప్రోత్సహించే పరిస్థితి ఉందని కూడా గుంటూరు జిల్లా ప్రజలే చెబుతున్నారు. ఆ అమ్మాయి అంటే పాత తరం ఆయన్ని అనవసరం, ఈ అమ్మాయి అయితే ఇంకా డైనమిక్ గా ఉంటుంది, నాకు కూడా ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది, ఈ అమ్మాయి కూడా వయసు ఉంది కాబట్టి నాతో పాటు సెయిల్ చేస్తుంది అన్నట్టుగా. అంటే ఆరోపణలు లేవు, ఫ్రెష్ క్యాండిడేట్ రాంబాబు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి తర్వాత ఆయన అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేనప్పుడు ఎవరి నుంచి పెడితే మాత్రం ఉపయోగం ఉంది? ఆయన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయిందండి. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నా అంటే ఆ ముగిసిపోయిన ద్వారాలని, మొండి ద్వారాలని తెరిపించడానికి ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఇప్పుడు సమాజంలోని పెద్దలకు కూడా అర్థమైంది. కానీ ఎవరైతే దానికి బలైపోయారో ఇక వాళ్ళకి ఇక విముక్తి లేదు. ఇక ఇప్పుడు ఇంకోటి కూడా చెబుతున్నా అండి, బొత్స సత్యనారాయణ గారు నా అంచనా ప్రకారం నాకు ఆయన మీద ఉండే అవగాహన, ఆయన ఆరోగ్యం పట్ల ఉండే అవగాహన బట్టి మొన్న అసెంబ్లీ కౌన్సిల్లో చేసిన కొన్ని వ్యవహారాలే ఆయన రాజకీయ భవిష్యత్తుకి చివరండి. ఇక ఆయన కౌన్సిల్లోకి వచ్చి కూర్చుంటాడని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా
ఈయన జగన్మోహన్ రెడ్డికి ఒక బలిపశువుగా ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఈయన రాజకీయాల్లో ఉండి చేయగలిగింది వైఎస్ఆర్సీపీని నిలబెట్టగలిగే స్థితి ఎవరికీ కూడా లేదు. అది బియాండ్ స్క్రాప్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళ జీవితాలను బలిపెట్టుకోవటం అనవసరం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వారిస్తారని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంటే ఈ మనోవేదన భరించలేక ఆయన మండల ప్రతిపక్ష నేతగా కూడా రాజీనామా చేస్తాను అన్నాడంట. కాదు, జగన్మోహన్ ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితిలో కుటుంబ సభ్యులు కూడా అది రాజీనామా చేయిస్తారు. చూడండి, నేను చెప్తున్నాను ఆన్ రికార్డుగా, అది జరిగి తీరుతుంది. ఆయన వచ్చి అయితే మాత్రం ఇలాంటి గబ్బు ఒంటికి పూసుకుంటాడని అయితే నేను అనుకోవట్లేదండి. వాళ్ళ కుటుంబంలో ఇప్పటికే ఆ చర్చ జరుగుతుంది. అట్లాగే ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో కూడా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు అయితే ఎవరిని లెక్క చేసే మనిషి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని బలిపెట్టి అయినా కూడా రాజకీయ జీవితాన్ని బలిపెట్టేశాడు. విశ్వసనీయత కూడా కోల్పోయాడు కదా. అదే అన్న, రాజకీయ జీవితాన్ని బలిపెట్టేశాడు, సామాజిక వర్గాన్ని వదిలేశాడు, త్రిశంకు స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. అది ఆయన కూడా మానసికంగా ఘర్షణ పడుతున్నాడని చెప్తున్నారు. ఎవరైనా ఇంతవరకు మీరు ఎప్పుడైనా విన్నారా ఎవరన్నా కులం మార్చుకోవటం? ఏంలా అదే మరి ఆయనకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అందులో ఆయన ఒక మంచి కుటుంబ బ్యాక్గ్రౌండ్లో పుట్టాను. అంటే ఆ కులం పేరు చెప్పుకుని ఆ స్థాయికి ఎదిగిన ఆ నాయకుడు కులాన్ని వదిలేసి వేరే కులం త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. అటు జారల ఆయన కిందకి రాలా, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. అది కూడా ఆయన కొంత మానసిక ఘర్షణతో కూడా అనారోగ్యానికి గురవుతున్నాడు, ఇంకా ఒత్తిడికి. అట్లాగే ఇప్పుడు రాంబాబు గారి పరిస్థితి కూడా. కాబట్టి అందుకే ఆ సామాజిక వర్గ ప్రజలు అంటే పెద్దలు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని మనం నమ్మకూడదు. అతని స్వార్థం కోసం ఎంతమంది బలైనా పర్వాలేదు. ఇప్పుడు ఆఖరికి చిచ్చు పెట్టాలని కూడా ప్రయత్నిస్తున్నాడు, బలి చేస్తాడు, అడ్డగోలుగా బలి చేస్తాడు. కాబట్టి బొత్స గారు అయితే నేను అనుకోవటం ఇంకా అసలు ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో అయితే ఉండే పరిస్థితి లేదండి. ఇవాళ సాయంత్రం హెల్త్ బులెటిన్లో కూడా మనకు కొంత పరిస్థితి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడి వల్లే మానసిక ఆందోళనకు గురైన బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని, ఇక రాజకీయంగా ఆయన కొనసాగించే అవకాశం లేదని, జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఎవరి పరిస్థితి ఇలాగ ఉంటుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు.